వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేత రోజా మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఇండస్ట్రీ అనుకుంటావే, నీ కోసం నీ అనుచరులను చెప్పుకునే వాళ్ళు, నీ కోసం ప్రాణాలు తీసుకునే వాళ్ళు ఇద్దరినైనా నువ్వు పేర్లు చెప్పగలవా అని నేను అడుగుతున్నాను. అవినీతికి, వంచనకి, వెన్నుపోటుతనానికి, విశ్వాసఘాతుకానికి కేర్ ఆఫ్ అడ్రస్ అయిన నీ పార్టీకి, నీ దగ్గరికి ఎవరైనా ఎమ్మెల్యేలు మా పార్టీలోంచి రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు రాక్షస సంతతికి పుట్టిన వాళ్ళు అయితేనే వస్తారు తప్ప ఎవరు కూడా రారు. ఎందుకంటే ఈరోజు నువ్వు రాష్ట్రంలో రైతు రుణమాఫీ అని రైతుల్ని మోసం చేసావు, డ్వాక్రా రుణమాఫీ అని అక్క చెల్లెల్ని మోసం చేసావు, ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని విద్యార్థుల్ని మోసం చేసావు. ఈ విధంగా తీసుకుంటే ప్రతి ఒక్కరిని కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టుకుంటూ పోయావు. ఈరోజు నీ పార్టీ మునిగిపోయే పడవ. ఆ పార్టీ ఎక్కితే ఆ బరువుకి ఇంకా తొందరగా మునిగిపోవటమే తప్ప మరొకటి కాదు. 18 నెలల్లో ఈరోజు ఇంతగా మునిగిపోయిన పడవ వేరే ఏ రాష్ట్రంలో కూడా మనం చూసుండవు. నిజంగా దురదృష్టకరం ఏంటంటే ఈరోజు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలని ఏ విధంగా అయినా లాక్కోవాలని టీడీపీ అధికారంలోకి వచ్చిన రోజు నుంచి ప్రయత్నం చేయడం మనం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. దాంట్లో భాగంగానే జన్మభూమి కమిటీలు అని ఓడిపోయిన వాళ్ళని, రౌడీల్ని, పనికి మాలిన వాళ్ళందరినీ కమిటీల్లో వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ, ప్రజాప్రతినిధుల్ని వాళ్ళ హక్కుల్ని కాలరాస్తూ ఇష్టారాజ్యంగా పెన్షన్లు కానీ, మరి ఏ విషయంలో రేషన్ కార్డుల విషయంలో కానీ, గ్యాస్ విషయంలో కానీ ఏది తీసుకున్నా కూడా మరి ఏ విధంగా ప్రజాప్రతినిధులందరినీ కూడా తన గుప్పెట్లో తెచ్చుకోవాలన్న ప్రయత్నం చేశారో మనం అందరం కూడా గమనించాం. అలాగే మొన్న ప్రెస్ మీట్లో మీకు జీవోలు కూడా చూపించడం జరిగింది. గెలిచిన ఎమ్మెల్యేలు ఉంటే నియోజకవర్గ అభివృద్ధి నిధులు ఓడిపోయిన వాళ్ళకి, త్రిసభ్య కమిటీలకి, అలాగే టీటీడీలో బోర్డు మెంబర్లుగా ఉన్న వాళ్ళకి ఇచ్చి ఈరోజు ఎమ్మెల్యేలని తమ వైపు లాక్కోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో కూడా మనం చూసాం. అలాగే మీరు చూస్తే తప్పుడు కేసులు పెట్టడం, ప్రజల సమస్యల మీద పోరాడుతూ ఉంటే ఫాల్స్ కేసులతో ఏ విధంగా అరెస్ట్ చేసి లోపల వేయటం, అసెంబ్లీలో గట్టిగా నిలదీస్తే రూల్స్కి విరుద్ధంగా సస్పెన్షన్లు చేయటం, ఏకంగా నా విషయంలో చూస్తే 1 సంవత్సరమే సస్పెండ్ చేస్తే దేశం మొత్తం ఈరోజు అవాక్కై ఉంది. సో ఈ విధంగా నయానా భయానా లేదా కేసులు పెట్టో, ప్రలోభాలు పెట్టో, బెదిరించో ఏ విధంగా అయినా పార్టీలోకి చేర్చుకోవాలన్న ప్రయత్నం నువ్వు చేసినా కూడా ఇంతవరకు ఒక్కరు కూడా నీ పార్టీలోకి రాలేదు అంటే నువ్వేంటో, నీ నాయకత్వం ఏంటో నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు వెనకున్న ఎవ్వరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు కాదు. ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన వెనక ఉన్న వాళ్ళం. ప్రజల పట్ల, ప్రజల సమస్యల పట్ల ఆయన స్పందిస్తున్న తీరు, తన తండ్రిలాగా ప్రజలకి మంచి పరిపాలన అందించాలన్న ఆయన తపన చూసి అందరం కూడా ఆయన వెనక నడిచాం. ఈరోజు కూడా నడుస్తున్నాం. ప్రజలిచ్చే తీర్పును గౌరవించి ప్రజలకి అండగానే ఈరోజు పోతున్నాం. ప్రజల సమస్యల మీద పోరాడుతున్నాం. ఈరోజు భారతదేశంలో మీరు చూస్తే ఏ రాష్ట్రంలో అయినా కూడా ప్రతిపక్ష నాయకులు ఎన్నికలు అయిన తర్వాత, ఓడిపోయిన తర్వాత ప్రజల్లో ఉన్నారా, ప్రజా సమస్యల మీద ఎక్కడైనా పోరాడారని చూస్తే ఎక్కడా కూడా ఉండదు. కాబట్టి అధికారమే పరమావధిగా కాకుండా